కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ నిర్వహించింది. స్వేచ్ఛ ఫౌండేషన్ సౌజన్యంతో శంఖవరం గ్రామంలో నిర్వహించిన మెడికల్ క్యాంపులకు అశేష స్పందన లభించింది. బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులో తాము పాల్పంచుకోవడం ఆనందంగా ఉందంటున్నారు స్వేచ్ఛ ఫౌండేషన్ అధినేత గణేష్. మరింత సమాచారాన్ని మెడికల్ క్యాంపు వద్ద నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా మెడికల్ క్యాంప్కి అయితే అశేష స్పందన లభిస్తుంది. అయితే స్వేచ్ఛ ఫౌండేషన్ సౌజన్యంతో అయితే ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ అయితే బిగ్ టీవీ నిర్వహిస్తుంది. ప్రస్తుతం స్వేచ్ఛ ఫౌండేషన్ అధినేత గణేష్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు, మీరు ఎంతో మందికి సేవలు అందించారు. అయితే ఇప్పుడు ఒక ఛానల్తో కలిసి ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అసలు ఎలా ఉంది ఫీలింగ్? ఈరోజు మినిమం ఒక 500 మంది ఇప్పుడు మేము ఉండగానే ఓపీ జరిగింది. సో ఎంతమందికి సేవ అందించడం ఒకే వేదిక మీద ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. మన స్వేచ్ఛ ఫౌండేషన్ అక్టోబర్ 7, 2021లో స్థాపించడం జరిగింది. అప్పుడు కరోనా సమయంలో ఆక్సిజన్ అందక ఎంతోమంది చనిపోయారు. దానికి మేమందరం కలిసి వాళ్ళకి ఆక్సిజన్ అందించడం, నెలకి సరిపడా నిత్యావసరం అందడం జరిగింది. అదే కాకుండా మొదటి వార్షికోత్సవం శ్రీ యోసన బ్లడ్ బ్యాంక్తో కలిసి 50 యూనిట్లు మా స్నేహితులు అన్నదమ్ములు అందరూ కలిసి మా స్వేచ్ఛ ఫౌండేషన్ టీం సభ్యులు అందరూ కలిసి రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరిగింది. అదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆపదలో ఉన్న వారికి మెడిసిన్ అందించడం, అన్నదాన కార్యక్రమాలు చేయడం. ఆ రోజు 7 మందితో స్టార్ట్ అయిన ఫౌండేషన్ ఈరోజు 500 మందితో చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. ఈరోజు 3వ వార్షికోత్సవం చాలా గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ అధినేత సతీష్ కూడా మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఒక ఛానల్ ఇలాగ ఒక మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేయడం, సుమారుగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించాం. సో ఇలాంటి ఒక మోటివ్ తీసుకుని ముందుకెళ్ళడం, అంటే స్వచ్ఛంద సేవ చేయడం అనేది ఒక వ్యక్తి అయితే, ఒక ఛానల్ కూడా ఇలాగ ఒక మోటివ్ తీసుకుని ముందుకెళ్ళడం ఎలా చూస్తారు? సార్, ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకుంటాం. అంటే నేను ఆల్రెడీ విన్నాను. ఇప్పటికీ మన బిగ్ టీవీ సహకారంతో 2 తెలుగు రాష్ట్రాల్లో 560కి పైగా ఒక మెగా హెల్త్ క్యాంపులు చేసి చాలా ఏజెన్సీ ఏరియాలు కానీ చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రాంతాల వారికి సమయానికి వైద్యం అందేలా బిగ్ టీవీ సహాయపడి ఎంతోమంది ప్రాణాలని కాపాడిందని తెలిసి మా దృష్టికి కూడా వచ్చింది. సార్, ఇది చాలా గొప్ప నిర్ణయం. అంటే మీరు ఒక వ్యవస్థలో ఉన్నారు, అంటే ప్రజలకి అన్ని విషయాలు తెలియజేయడంలో కానీ ఎప్పటికప్పుడు మంచిదారులు అందరూ నడవడికలా ఉపయోగపడడంలో కానీ, అంటే ఒక పాత్రికేయ రంగంలో ఉండి ఒక వార్తలను ప్రచురించడమే కాదు, ఎక్కడికక్కడ సమస్యలని ప్రజలకు తెలియజేయడమే కాకుండా అనారోగ్యంతో బాధపడి, అంటే ఇలాంటి ఏజెన్సీ ఏరియాలు మారుమూల ప్రాంతాలను ఎంచుకొని ఇన్ని బ్లడ్ క్యాంపులు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఈ రంగంలో ఉండి మీరు మీ రంగంతో పాటు సేవా రంగాన్ని ఎంచుకొని చాలామంది మాలాంటి యువతకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. అంటే సేవ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఈరోజు తోడే, అంటే ఇప్పుడు స్వేచ్ఛ ఫౌండేషన్తో మీరు కొలాబరేట్ అయ్యి ఇంత పెద్ద క్యాంప్, ఇంత మారుమూల ప్రాంతంలో ఇప్పటికి 500 పైగా వచ్చి చేసుకోవడం అనేది మీ పూర్తి సహాయ సహకారాలు ఉండడం వల్లే. కావున మన స్వేచ్ఛ ఫౌండేషన్ తరఫున, శ్రీ యువసేన తరఫున, అలాగే ఇక్కడికి వచ్చి చూపించుకోవడానికి వచ్చిన ప్రజల తరఫున కూడా మేము బిగ్ టీవీకి థ్యాంక్స్ చెప్తూ, ఇలాగ ఒక బిగ్ టీవీ కాదు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి వారి వంతు వారు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం సార్. ఇది చూసుకున్నట్లయితే బిగ్ టీవీ ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. అలాగే ఎవరైనా సేవ చేయాలనుకునే యువతకు కూడా ఒక స్ఫూర్తినిస్తుందంటూ కూడా బిగ్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు ఇక్కడ ఉన్న నిర్వాహకులంతా కూడా. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.